కూరగాయలు రారాజైన వంకాయతో ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. నేను హాఫ్ కేజీ వంకాయలని తీసుకున్నాను. తీసుకున్న వాటర్ని పక్కన ఉంచుకొని ఒక్కొక్క వంకాయలని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని వంకాయలని ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేది కొంచెంగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి వేయించుకోవాలి. అందులోని కొద్దిగా ఎండు కొబ్బరిని, నువ్వులని వేయించి పక్కన ఉంచుకోవాలి. పల్లీలు, ఎండు కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం గసగసాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్లోకి ఆనియన్స్, టమాటా, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేసుకున్న వంకాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. 50% మగ్గగానే తీసి పక్కన ఉంచుకోవాలి. అందులోని కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసి అందులో హోల్గరం మసాలా, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. అందులోని కొద్దిగా కరివేపాకు, ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కారం నుంచి ఆయిల్ పైకి తేలగానే అందులో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న వంకాయలని ఇందులో వేసి కలుపుకోవాలి. అందులోని కొద్దిగా చింతపండు రసాన్ని గ్రేవీకి తగ్గట్టు నీళ్ళని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ మధ్యలో మూత తీసి కలుపుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా మరుగుతున్నప్పుడు ఉప్పు, కారం, పులుపు సరిపోయిందా లేదా అని చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా వంకాయల నుంచి ఆయిల్ పైకి తేలగానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైనుంచి గార్లిక్స్ వేసుకున్నామంటే రుచికరమైన గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.